ఫ్రెండ్స్ మనకు తెలిసిందే చైనీయులు ప్రాణం ఉన్న ఈ జంతువునైనా తినే ధైర్యం ఉన్న వాళ్ళు తినే కొన్ని ఫుడ్ ఐటమ్స్ చూస్తేనే మనకు కడుపులో తిప్పేస్తూ ఉంటుంది. అలాంటి చైనాలో కనిపించే చాలా వింతైన ఆశ్చర్యపరిచే కొన్ని ఆహారాలను ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ వీడియోను తింటూ చూడడం అస్సలు మంచిది కాదు. అలా ఎవరైనా తింటూ ఉంటే ఇప్పుడే ఈ వీడియోని స్కిప్ చేసేసి మళ్ళీ చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రండి నేరుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు తెలుసు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అలా చేస్తే నాకు ముందు చేసే వీడియోస్ కి ఒక మోటివేషన్ లా ఉంటుంది. నంబర్ 1, డీప్ ఫ్రైడ్ స్పైడర్స్. సాలెపురుగులను చూడగానే చాలా మందికి భయమే, కానీ చైనాలో సాలెపురుగుల ఫ్రై ఒక మామూలు స్ట్రీట్ ఫుడ్. సికాడాలు, క్రికెట్లు అంటే మిడతల్లాంటి కీటకాలు కూడా అక్కడ ఒక మెయిన్ స్ట్రీట్ ఫుడ్. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో పెద్ద సాలెపురుగులను పిండిలో ముంచి వేయిస్తారు. అవి బయట క్రిస్పీగా లోపల మెత్తగా ఉంటాయని అంటారు. వీటికి కొద్దిగా తీపి రుచి ఉంటుందట. చైనాలోని కొన్ని ప్రాంతాల్లో చిన్న సాలెపురుగులను ఉప్పు, మసాలాలు కలిపి వండుతారు. సాలెపురుగులలో ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్ ఉంటాయట. చైనా చాలా ఏళ్లుగా సాలెపురుగులను ఆహారంగా తింటోంది. చైనాలో లేదా ఎక్కడైనా సాలెపురుగులను తిన్నవాళ్ళు మీలో ఎవరైనా ఉంటే కమెంట్ చేసి చెప్పండి. వాటి టేస్ట్ ఎలా ఉంటుందో మన ఆడియన్స్ అందరూ తెలుసుకుంటారు. నంబర్ 2, సీ కుకుంబర్స్. చాలా మందికి సీ కుకుంబర్స్ ను చూస్తే కాస్త అసహ్యంగా అనిపించవచ్చు, కానీ చైనాలో ఇవి పోషకమైన ఆహారం మాత్రమే కాదు, మంచి మెడిసిన్ కూడా. చూడ్డానికి అంత బాగుండకపోయినా వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. చైనాలో 1 కిలో మంచి క్వాలిటీ ఉన్న సీ కుకుంబర్ ధర దాదాపు 20,000 నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఉంటుందట. వీటిని ఎండబెట్టడానికి, ఉడకబెట్టడానికి, నానబెట్టడానికి చాలా కష్టం. ఆహారంతో పాటు ఈ సీ కుకుంబర్లు కీళ్ళ నొప్పులకు, ఇమ్యూనిటీ, కిడ్నీల ఆరోగ్యానికి సహాయపడతాయి అని చైనీయులు బలంగా నమ్ముతున్నారు. అయితే మీకు చైనాలో వీటిని తినే అవకాశం వస్తే తింటారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. నేనైతే అస్సలు తినను. వాటిని చూస్తుంటేనే వామిట్ వచ్చేలా ఉంది. సెంచురీ ఎగ్స్. చైనాలో పాపులర్ అయిన ఒక ఎగ్ డిష్ సెంచురీ ఎగ్స్. మట్టి, బూడిద, ఉప్పు, బియ్యం మిశ్రమంలో చాలా వారాలు లేదా నెలల పాటు ఉంచి వీటిని తయారు చేస్తారు. ఆ మిశ్రమంలో ఆ గుడ్లను ఉంచి తయారు చేస్తారన్నమాట. కోడి, బాతుగుడ్లను దీనికోసం ఉపయోగిస్తారు. తయారు చేసే పద్ధతి బట్టి టైం పీరియడ్ మారుతుంది. హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా ఉండటం వల్ల దీనిలోని పచ్చసొన నలుపు ఆకుపచ్చ రంగులోకి లేదా గోధుమ రంగులోకి మారుతుంది. కొంతమందికి ఈ గుడ్డు బాగా నచ్చుతుంది, మరికొందరికి ఇది చీజ్ వాసనలా అనిపిస్తుంది. దీని పాతబడిన రూపం వల్లే దీన్ని సెంచురీ ఎగ్స్ అని అంటారు. ఈ గుడ్లను ఇతర ఆహారాలతో పాటు లేదా పచ్చిగా కూడా చాలా మంది తినేస్తూ ఉంటారు. చూడండి, అది చూడడానికి ఎంత వికారంగా ఉందో, కానీ చైనా వాళ్ళు దాన్ని చాలా ఇష్టంగా తింటారు. ఫ్రైడ్ సెంటిపైడ్స్. చైనాలో ఈ సెంటిపైడ్లు, అదే మనం జర్రిపోతులు అంటాం కదా, అలాంటి పురుగులు అక్కడ కేవలం పురుగులు మాత్రమే కాదు, అవి వారి స్నాక్స్. పెద్ద సెంటిపైడ్లను వేయించి లేదా మెడిసిన్ కోసం ఎండబెట్టి వాళ్ళు ఉపయోగించుకుంటారు. వీటిని కర్రలకు గుచ్చి మసాలాలు కలిపి బాగా వేయిస్తారు. టెటానస్ లేదా మూర్ఛ లాంటి వ్యాధులకు చికిత్స చేయడానికి చైనీస్ మెడిసిన్ లో ఈ సెంటిపైడ్లు, సికాడాలు లాంటి పురుగులను చాలా ఏళ్లుగా వాడుతున్నారు. అయితే విషం ఉండడం వల్ల వీటిని తరచుగా తినడం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు, కానీ చైనా వాళ్ళు దీన్ని మాత్రం అసలు వదలట్లేదు. షార్క్ ఫిన్ సూప్. షార్క్ ఫిన్ సూప్ చైనాలో ఒకప్పుడు లగ్జరీ వంటకం, కానీ ఇప్పుడు ఇది ఒక వివాదాస్పద అంశం అని చెప్పాలి. అది షార్క్ రెక్కలతో చేసే ఒక వంటకం, అంటే షార్క్ ఫిన్స్ తో చేసే వంటకం. వందల సంవత్సరాలుగా పిల్లులు లాంటి పెద్ద కార్యక్రమాలలో అతిథులను గౌరవించడానికి దీన్ని వడ్డించేవారు. మింగ్ రాజవంశంలో ఇది మొదలైంది. 1961లో ఇంగ్లాండ్ రాణికి దీన్ని వడ్డించినప్పుడు ఇది ప్రసిద్ధి చెందింది. షార్క్ ఫిన్స్ కు పెద్దగా రుచి ఉండదు, కానీ వీటిని చికెన్ సూప్ లో వండినప్పుడు అవి నమలగలిగే జెల్ లాంటి వంటకంగా మారుతుంది. అయితే ఈ ఫిన్ల డిమాండ్ వల్ల షార్క్ల సంఖ్య తగ్గిపోతోంది. ప్రతి సంవత్సరం లక్షల కొద్ది షార్క్లను ఈ ఫిన్స్ కోసం చంపేస్తున్నారు. ఇప్పుడు చాలా షార్క్లు అంతరించిపోయే ప్రమాదంలో ఉన్నాయి. బ్యాట్స్ అండ్ బ్యాంబూ ర్యాట్స్. చైనాలోని దక్షిణ ప్రాంతాలలో గబ్బిలాలను, వెదురు ఎలుకలను అంటే బ్యాంబూ ర్యాట్స్ ను ఎక్కువగా తింటారు. చైనాలోని కొన్ని ప్రాంతాలలో ఇవి చాలా కాలంగా ఆహారం మరియు మెడిసిన్ గా ఉపయోగపడుతోంది. మలేరియా లాంటి రోగాలకు చికిత్స చేయడానికి గబ్బిలాలను ఉపయోగించేవారు. అయితే బ్యాంబూ ర్యాట్స్ అయితే ఆస్తమాకు సహాయపడతాయని వాళ్ళు నమ్ముతారు. అలాగే వీటిలో చాలా ప్రోటీన్ ఉన్నందున గబ్బిలాలను కూడా కూరగా చేసుకుని తింటారు. బ్యాంబూ ర్యాట్స్ ను కాల్చి లేదా సూప్ గా లేదా ఎండిన మాంసంగా ఉపయోగించుకుంటారు. ఇక సీ హార్సెస్. ఈ సీ హార్స్లను వందల సంవత్సరాలుగా చైనీస్ వైద్యంలో ఉపయోగించే జీవులు, కానీ ఇప్పుడు చైనీయులు వీటిని ఆహారంగా కూడా ఉపయోగిస్తున్నారు.
ప్రపంచంలోని సీహార్స్లలో ఎక్కువ భాగం చైనానే వాడుతోంది. ఈ ఎండిన సముద్రపు సీహార్స్లు వారికి ఒక పొటాటో చిప్స్ లాగా. వీటిని గుచ్చి గ్రిల్ చేసి బాగా తింటారు. ఆస్తమా లాంటి ఆరోగ్య సమస్యలకు ఇవి సహాయపడతాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. మింగ్ రాజవంశం నుంచి ఈ సీహార్స్లను మెడిసిన్ లో ఉపయోగిస్తున్నారు. సిల్క్ వామ్స్ అండ్ స్కార్పియన్స్, పట్టుపురుగులు, తేళ్లను చైనాలో వేల సంవత్సరాలుగా ఆహారంగా తింటున్నారు. 5000 సంవత్సరాల క్రితం పంటలు తక్కువగా పండినప్పుడు పట్టుపురుగులను తినేవారని చరిత్ర చెప్తోంది. అంటే చైనాలో, ఇక్కడ కాదు. ప్రోటీన్ కోసం వీటిని కాల్చి లేదా ఉడకబెట్టి అక్కడి వారు తినేవారు. అలాగే 2000 సంవత్సరాల క్రితం తేళ్లను ట్యూమర్ లాంటి వాటికి మందుగా కూడా ఉపయోగించేవారట. కానీ ఇప్పుడు ఇవి రెండు స్ట్రీట్ ఫుడ్స్ గా మారిపోయాయి. పట్టుపురుగులను మసాలాలు కలిపి వేయించి లేదా కాల్చి తింటారు. అవి బయట క్రిస్పీగా లోపల క్రీమీగా ఉంటాయట. తేళ్లను కూడా వేయించి గ్రిల్ చేసి తినేస్తూ ఉంటారు. ఓరి దేవుడా, వీరి దరిద్రం తగలయ్యా. చూడండి ఎలాంటివి తినేస్తున్నారు. బర్డ్స్ నెస్ట్ సూప్. బర్డ్స్ నెస్ట్ సూప్ ఒక లగ్జరీ చైనీస్ డిష్. ఇది స్విఫ్ట్లెట్ పక్షుల గూళ్లను ఉపయోగించి తయారు చేస్తారు. వాటి లాలాజలంతో ఈ గూళ్లను అవి కడతాయి. ఈ గూళ్లను ప్రమాదకరమైన కొండల నుంచి, గుహల నుంచి సేకరిస్తారు. ఎందుకంటే అవి ఆ పక్షులు అక్కడే గూళ్లను పెడుతూ ఉంటాయి. పూర్వకాలంలో రాజు కుటుంబాలు మాత్రమే దీన్ని తినగలిగేవారు. ఇది ఆయుష్ను పెంచుతుందని, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రజలు నమ్మేవారు. ఈ గూళ్లను చికెన్ సూప్లలో ఇంకా లగ్జరీ ఇంగ్రీడియంట్స్ తో కలిపి వండుతారు. వీటికి తీపి రుచి ఉంటుందని చెప్తారు. ఈ రోజుల్లో వీటి గూళ్లకు చాలా ఎక్కువ ధర ఉంటుంది. ఒక పౌండ్ కు $3000 వరకు ధర పలుకుతుంది. డక్ టంగ్స్. ఓరి దేవుడా, ఏంటా అని చూస్తున్నారా? బాతు నాలుకలు. బాతు నాలుకలు చైనాలో ఒక మెయిన్ ఫుడ్ ఐటమ్. వీటిని సోయా సాస్, వెనిగర్, మసాలాలు కలిపి మ్యారినేట్ చేసి బయట క్రిస్పీగా లోపల మెత్తగా మారే వరకు వేయిస్తారు. వీటికి కొద్దిగా తీపి రుచి ఉంటుందట. చూడండి, ఆఖరికి బాతులని, వాటి నాలుకల్ని కూడా తినేస్తున్నారు. జెల్లీ ఫిష్ సలాడ్. జెల్లీ ఫిష్ లను కూడా వదలకుండా దానితో సలాడ్ చేసుకుని తినేస్తున్నారు ఈ చైనీయులు. వెనిగర్, సోయా సాస్, నువ్వులు కలిపి వాటి టెంటికల్స్ కు మసాలా పెడతారు. 100 సంవత్సరాలుగా వీటిని తింటున్నారు. ఇవి తక్కువ క్యాలరీస్ కలిగి కొలాజన్ ఎక్కువగా ఉండటం వల్ల చర్మ సౌందర్యానికి మంచిది అని చెప్తారు. జెల్లీ ఫిష్ లను ఇలా తినడం వల్ల వాటి సంఖ్యను నియంత్రించడంలో కూడా సహాయపడుతుందని అంటారు. అంటే చాలా ఎక్కువగా ఉంటుంది కదా, ఇలా అయినా తింటే తగ్గుతుందని వాళ్ళు చెప్తున్నారు. స్నేక్ సూప్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. పాములంటే మనలో చాలా మందికి భయమే. కానీ చైనాలో పాములతో చేసిన సూపులు అక్కడ ఫేమస్. పాములను ముక్కలుగా కట్ చేసి ఔషధ మొక్కలతో ఇంకా మంచి ఇంగ్రీడియంట్స్ కలిపి దీన్ని తయారు చేస్తారు. మింగ్ రాజవంశంలో ఇది ఒక లగ్జరీ డిష్ గా ప్రారంభమైంది. ఇది ఎనర్జీని, రక్త ప్రసరణను పెంచడానికి సహాయపడుతుందని ప్రజలు నమ్మేవారు. ఆరోగ్యాన్ని పెంచడానికి జిన్సెంగ్ లాంటి ఔషధ మొక్కలను కలిపి గంటల తరబడి ఈ స్నేక్ సూప్ ను వండుతారు. పాము మాంసానికి చేప లేదా చికెన్ రుచి ఉంటుందట. అయితే మీకు ఈ సూప్ తాగడానికి ఇస్తే మీరు తాగుతారా? కామెంట్ చేసి చెప్పండి, చూద్దాం ఎంతమంది రెడీగా ఉన్నారో. ఫ్రైడ్ సికాడాస్. వేసవి కాలంలో చైనా సికాడాస్ ను స్నాక్స్ గా వాడతారు. వీటిని కర్రలకు గుచ్చి పిండిలో ముంచి వేయించి తింటారు. సికాడాలలో ఆవు మాంసం కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. వీటిని తినడం హాన్ రాజవంశం నుంచి ఉంది. సికాడాలను తినడం వల్ల వాటి సంఖ్యను నియంత్రించడంలో సహాయపడుతుందని చైనీయులు నమ్ముతున్నారు. డాగ్ మీట్. కుక్కలు చాలా మందికి పెంపుడు జంతువులు అయినప్పటికీ చైనాలోని కొన్ని ప్రాంతాలలో కుక్క మాంసం ఒక స్పెషల్ ఫుడ్. ఇది చైనాలోని కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి తింటారు. ఇది కాలేయ ఆరోగ్యానికి మంచిదని ప్రజలు భావిస్తారు. ప్రతి సంవత్సరం సుమారు 10 మిలియన్ల కుక్కలను ఆహారం కోసం చంపేస్తున్నారు ఈ చైనా వాళ్ళు. అప్పుడు మీరే అర్థం చేసుకోండి అక్కడ కుక్క మాంసానికి ఎంత డిమాండ్ ఉందో. ఫిజియన్ ఆన్ ఏ స్టిక్. చైనాలోని ఉత్తర ప్రాంతాల్లో పావురాన్ని కర్రలకు గుచ్చి గ్రిల్ చేసి స్ట్రీట్ ఫుడ్ గా అమ్ముతూ ఉంటారు. హాన్ రాజవంశం నుంచి పావురాలను ఇలా వండుతున్నారు. వీటికి మసాలాలు పూసి బయట క్రిస్పీగా లోపల మెత్తగా మారే వరకు గ్రిల్ చేస్తారు. పిగ్ బ్రెయిన్. పంది మెదుడుతో చేసిన సూప్ ను చైనాలో 2000 సంవత్సరాలకు పైగా తింటున్నారు. ఇది జ్ఞాపక శక్తి, ఆలోచన శక్తిని పెంచుతుందని అక్కడి ప్రజలు అనుకుంటున్నారు. దీని మెదుడు మెత్తగా క్రీమీగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. అయితే పాతకాలంలో ఉన్నంతగా ఇప్పుడు వీటిని ఆహారంగా ఉపయోగించడం లేదని వాళ్ళు చెప్తున్నారు. గట్టర్ ఆయిల్. చైనాలోని కొన్ని వంట నూనెలు తయారు చేసే విధానం వింటే మీరు షాక్ అవుతారు. రెస్టారెంట్ల నుంచి సేకరించిన వంటశాల గ్రీజు అంటే వంట చేసిన తర్వాత మిగిలిపోయిన పాత నూనె, ఆహార పదార్థాల నుంచి వచ్చే కొవ్వు వ్యర్థాలతో పాటు మురికి కాలువలు, డ్రైనేజ్లోని వ్యర్థాలు మరియు జంతువులను వధించే శాలలు అంటే స్లాటర్ హౌస్ల నుంచి వచ్చే కొవ్వులు, అలాగే మాంసం వ్యర్థాల నుంచి ఈ నూనెను తయారు చేస్తారు. దీన్నే
గట్టర్ ఆయిల్ అంటారు. ఈ గట్టర్ ఆయిల్ తయారీ వినియోగం చట్టవిరుద్ధం అయినప్పటికీ చైనాలో ఇప్పటికీ ఇది రహస్యంగా జరుగుతోంది అనేది నిజం. దీన్ని అపరిశుభ్రమైన వ్యర్థాల నుంచి రీసైకిల్ చేసి తక్కువ ధరకు అమ్ముతారు. అప్పుడే చెప్పా కదా ఎలాంటి వ్యర్థాలతో ఈ గట్టర్ ఆయిల్ ను తయారు చేస్తారు అనేది. అలాంటి వ్యర్థాలను సేకరించి రీసైకిల్ చేసి ఈ గట్టర్ ఆయిల్ ను తయారు చేస్తారు. చైనాలోని దాదాపు 10% వంట నూనె ఈ గట్టర్ ఆయిలే అయి ఉండొచ్చని చాలా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇందులో మానవ ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలు ఉండే అవకాశం ఉంది. ఇక లాస్ట్ గా క్యాట్ మీట్ లేదా పిల్లి మాంసం చైనాలో అన్ని చోట్ల దొరకకపోయినా చైనాలోని కొన్ని ప్రాంతాలలో దీన్ని కూడా తింటారు. ప్రతి సంవత్సరం సుమారు 4 మిలియన్ల పిల్లులను అక్కడ ఆహారం కోసం చంపేస్తూ ఉన్నారనేది అంచనా. శీతాకాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఇది సహాయపడుతుందని అంటారు. దీన్ని చాలా వరకు కూరల్లో ఉపయోగిస్తారు. కొన్ని మీట్ షాప్ల వాళ్ళు ఇది పిల్లి మాంసం అని దాచిపెట్టి కుందేలు లేదా మేక అని చెప్పి అమ్మేస్తూ ఉంటారు. కాబట్టి మీరు చైనాకు గనక వెళ్తే జాగ్రత్తగా ఉండండి. ఇదండి ఫ్రెండ్స్ చైనాలోని కొన్ని వింత వంటకాలు, ఆహారాలు. ఏదేమైనా ఈ లిస్ట్ లో మీకు తినడానికి అవకాశం వస్తే మీరు ఏ ఆహారాలను తింటారో కామెంట్ చేసి చెప్పండి, మర్చిపోకండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించుంటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.